హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు వండర్ఫుల్ రెసిపీ అండి, హెల్దీ మిల్క్ షేక్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ మిల్క్ షేక్ యొక్క ప్రయోజనాలు చెప్తాను. ఫస్ట్, ఈ మిల్క్ షేక్ వల్ల మనకు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు బోన్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, బోన్స్ పెయిన్ అంటే ఇక్కడ జాయింట్స్ దగ్గర పెయిన్ రావడం, ఎయిర్ ఫాలింగ్ ఉండడము, వెయిట్ పెరిగి స్టమక్ అంతా మనకి ఎలా గ్యాస్ ప్రాబ్లం రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. బట్ ఈ మిల్క్ షేక్ తాగడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అన్నమాట. మీరు వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ మేనేజ్మెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, స్కిన్ కాంప్లెక్షన్ పెరుగుతుంది, స్కిన్ సాగడం ఉంటుంది కదా, సాగడం తగ్గుతుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, బాగా సన్నగా అవుతారనమాట. ఏంటి ఈ మిల్క్ షేక్ అంటే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనమాట. ఇది నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను. దానివల్ల చాలా స్ట్రెంగ్త్ వచ్చింది, ఇమ్యూనిటీ లెవెల్ కూడా పెరుగుతుంది మనకు. సో ఇది మామూలుగా డ్రై ఫ్రూట్స్ తినాలంటే ఎవ్వరం సరిగా తినం కదా. సో ఇలా వాడటం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది, నాకు అలా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, సో లెట్స్ గో టు వీడియో. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మిల్క్ షేక్. ఓకే, సో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ 3 అంజీర్ తీసుకున్నాను, 3 వాల్నట్ తీసుకున్నాను, ఒక గుప్పెడు పిస్తా అండ్ ఒక గుప్పెడు బాదం అనమాట. సో ఈ 3 మాత్రం ముందు రోజే మంచిగా కడిగి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. జీడిపప్పు మాత్రం నేనేం నానబెట్టట్లేదు, రేపు మార్నింగ్ చేసేటప్పుడు నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. సో ఇలా మంచిగా మనం ఫ్రెష్గా కడిగేసి మనం డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టాలన్నమాట. ఈ మిల్క్ షేక్ అనేది చాలా యూజ్ అవుతుంది, మనకి స్ట్రెంగ్త్ పెంచుతుంది. మెయిన్గా చాలా బాగా స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు వన్స్ ట్రై చేయండి. పిస్తా, బాదం, వాల్నట్, అంజీర్ ఇవన్నీ. బాదం అంటే నానబెట్టిన బాదం పొట్టు తీసుకొని చాలా మెంబర్స్ తింటారు, మిగతా డ్రై ఫ్రూట్స్ అయితే తినరు కదా. కాజు బాదం అయితే రెగ్యులర్గా తింటారు, మిగతావి తినరు కాబట్టి సో ఇలా ట్రై చేయండి. నేను ఇలా ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని సపరేట్ బౌల్లో, మీరు కావాలంటే సేమ్ బౌల్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నా సజెషన్ అయితే సపరేట్ బౌల్లోనే ఇలా పెట్టుకోవడం బెటర్. పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను అదే వాటర్తో అంజీర్ ఉబ్బుతుంది అనమాట, మనకు లావుగా అవుతుంది, వాల్నట్ కూడా లావుగా అవుతుంది. అదే వాటర్తో అన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది మీకు బ్లెండర్లో అయినా సరే, మిక్సీ జార్లో అయినా సరే. బాదం కూడా మీ 5 కంటే ఎక్కువ అవసరం లేదు, ఒక్కరు తాగాలి అంటే 4 or 5 చాలు. నెక్స్ట్ ఇప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కూడా 3 or 4 అంతే, ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. 5 కంటే ఎక్కువ వేసుకోకూడదు డ్రై ఫ్రూట్స్, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ 5 చాలు. ఓకే, సో ఇలా మనము ఇప్పుడు నేను నెక్స్ట్ కొన్ని పాలు వేస్తున్నాను. ఈ పాలు కూడా ఆప్షనల్, మనకు మిల్క్ అనేది టేస్ట్ కోసం మాత్రమే, ఎనర్జీ కోసం మాత్రమే, కాల్షియం కూడా కాబట్టి మిల్క్ మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత సీడ్స్ తీసి పెట్టుకున్న 4 డేట్స్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇది నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇది మనకు బ్లెండర్లో అయితే ఇది చాలా బాగా టేస్టీ అవుతుంది, మనకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. బ్లెండర్ వల్ల నేను నార్మల్గా ఇది మిక్సర్ గ్రైండర్లో కూడా వేసాను, బట్ దాంట్లో కంటే ఈ బ్లెండర్లో అయితే చాలా టేస్టీగా అయ్యింది. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీ కూడా వాడవచ్చు. ఇంతే అండి. ఇందులో మీరు కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మనకు డేట్స్ తోటే స్వీట్నెస్ సరిపోతుంది. బాదము ఇలాగా కొంచెం స్వీట్ లాగానే ఉంటుంది, కాజు స్వీట్ లాగానే ఉంటుంది, అంజీర్ స్వీట్ లాగానే ఉంటుంది కాబట్టి డేట్స్ కాబట్టి మనకి ఇంకా స్వీట్ అవసరం లేదు. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ మనం ఇది తాగేసి కావాలంటే మీరు ఒక 1 or 2 hours తర్వాత ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. ఫ్రూట్ కూడా ఆప్షనలే. సో ఇది చాలా బాగా మనకు ఆకలి తగ్గిస్తుంది, స్టమక్ తగ్గిస్తుంది, కాల్షియం. డ్రై ఫ్రూట్స్ అయితే ఎవరు చాలామంది తినరు. ఇలా ఒక్కసారి మీకు మెయిన్గా స్పెషల్గా లేడీస్ మాత్రం నార్మల్గా కిచెన్లో చాలాసేపు గంటలు కిచెన్లో నిల్చొని వంటలు చేస్తూ ఉంటారు కదా లేడీస్ మాత్రం తప్పకుండా ఇది తాగండి. తాగిన తర్వాత మీరే ఇంప్రూవ్మెంట్ చూస్తారు, చూసిన తర్వాత మీరే చెప్తారనమాట, ఓకే ఇది నాకు బోన్స్ స్ట్రెంగ్త్ను పెంచుతుంది అని మీరే చెప్తారనమాట. సో ఇదండి మిల్క్ షేక్, చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రిపరేషన్ మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.